ఏపీలో గేమ్ చేంజర్ బెనిఫిట్ షోకు రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. యామిని, ఏదైతే రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ ఈ నెల 10వ తారీఖున కూడా మొత్తం తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ రోజు కూడా రాజమండ్రిలో ఈ సినిమాకి సంబంధించి ఏదైతే గేమ్ చేంజర్ సినిమాకి సంబంధించి కూడా భారీ ఎత్తున కూడా ప్రీ ఈవెంట్ షో కూడా కార్యక్రమం కొనసాగుతుంది. ఈ కార్యక్రమాన్ని కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు హీరో రామ్ చరణ్ తో పాటు అలాగే సినీ నిర్మాత దిల్రాజుతో పాటు ఇతర సినీ ప్రముఖులంతా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ గేమ్ చేంజర్ సినిమా కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించే విధంగా ఒక నిర్ణయం తీసుకుంది. కొద్దిసేపటి క్రితమే ఈ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి కూడా ఒక జీవో జారీ చేసింది. ఏదైతే సినిమా రిలీజ్ ఈ నెల 10వ తేదీన ఉదయం ఏదైతే అంటే తెల్లవారుజామున 1 గంటకు బెనిఫిట్ షో నిర్వహించేందుకు కూడా ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బెనిఫిట్ షోకి ఒక్కొక్క టికెట్ 600 చొప్పున విక్రయించేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే జనవరి 10 నుంచి 6వ తేదీ వరకు కూడా రోజుకు జనవరి 10 నుంచి రోజుకు 6 షోలు అనుమతిస్తూ కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 4 గంటలకు ప్రత్యేక షో నిర్వహించేందుకు కూడా అనుమతి ఇచ్చింది. అలాగే మల్టీప్లెక్స్ లో అంటే ప్రస్తుతం ఉండే అక్కడ టికెట్ ధరతో పాటు అదనంగా 175 రూపాయలు పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అలాగే సింగిల్ థియేటర్ అంటే సింగిల్ థియేటర్ల మటుకు ఒక టికెట్ ధర మీద అదనంగా 135 రూపాయలు ధర పెంచుకునేందుకు కూడా ప్రభుత్వం అనుమతించింది. జనవరి 11వ తేదీ నుంచి 23వ తేదీ వరకు కూడా ఇవే ధరలతో రోజుకు 5 షోలు చొప్పున అనుమతిస్తూ కూడా ప్రభుత్వం అనుమతులు జీవో జారీ చేసింది. హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ విశ్వజిత్ కూడా ఈ జీవోను జారీ చేశారు. మొత్తం చూసుకుంటే మటుకు గేమ్ చేంజర్ కు ఒక ప్రోత్సాహం ఇచ్చే విధంగా కూడా ప్రభుత్వం టికెట్ల ధరను పెంపుకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. ఏదైతే మొదటి రోజు రాత్రి 1 గంటకు బెనిఫిట్ షో మటుకు 600 రూపాయల ధరగా నిర్ణయించింది. మొత్తం జనవరి 10 నుంచి 23వ తేదీ వరకు రోజుకు 5 షోల చొప్పున టికెట్ ధరలు పెంచుతూ కూడా ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్ లో 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్స్ లో మటుకు 130 రూపాయలు ధర పెంచుకునేలా కూడా ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఒకవైపు తెలంగాణలో ఇప్పటికే బెనిఫిట్ షోలకు ఇలాంటి ధరల పెంపు కూడా అనుమతి లేకుండా ఇప్పటికే అక్కడ సీఎం ప్రకటించారు. అయితే ఈ నేపథ్యంలో మటుకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మటుకు బెనిఫిట్ షోకు అలాగే ధరలు పెంచుకునే విధంగా కూడా జీవో ఇవ్వడం పట్ల కూడా ఆ సినిమాకు చెందిన నిర్మాత కావచ్చు, ఇతర దర్శకులు కావచ్చు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. యామిని. రైట్, థ్యాంక్ యూ.